వారాహి పంచోపచార పూజ. అమ్మవారి మంత్రమును 3 మార్లు జపం చేసి అమ్మవారిని ధ్యానించి పంచోపచార పూజలు ప్రారంభిద్దాం. అమ్మవారి పూజకు మన గృహంలో శ్రీ వారాహి అమ్మవారి చిత్రపటం లేదా ప్రతిమ లేదా శ్రీ వారాహి అంతరాజ్యం నిలిపి పంచోపచార పూజ అర్చన నిర్వహించుకోవచ్చు. ఒకవేళ గృహంలో ప్రతిమను విగ్రహమును కానీ యంత్రమును కానీ ఉంటే రోజు జలంతో గంధంతో జలంతో పసుపు జలంతో అభిషేకం కూడా నిర్వహించుకోవచ్చు. ఇది అత్యంత శుభపరిమాణాన్ని కార్యవిజయాన్ని చేకూర్చగలదు. రోజు ప్రతిమకు యంత్రానికి కనీసం 11 మార్లుగా ఉద్ధరణితో అభిషేకం చేయాలి. దేవత కోసం సిద్ధం చేసుకున్న పంచపాత్రలో నీటిని ఉద్ధరణ తీసుకొని చేయాలి. వారాహి ధ్యానం. శ్రీ వారాహిదేవ్యే నమః. ధ్యాయామి దానం సమర్పయామి అనుచు అమ్మవారి మంత్రం జపిస్తూ మనసులో ధ్యానిస్తూ నమస్కరించాలి. శ్రీ వారాహి ఆవాహనం. శ్రీ వారాహిదేవ్యే నమః. ఆవాహయామి. ఆవాహనార్థే పుష్పాంజలి సమర్పయామి అనుచు అమ్మవారి మంత్రం జపిస్తూ పుష్పాలను సమర్పించాలి. శ్రీ వారాహిదేవ్యే నమః. దివ్య సింహాసనం సమర్పయామి అనుచు అమ్మవారి మంత్రం జపిస్తూ అక్షింతలు సమర్పించాలి. శ్రీ వారాహిదేవ్యే నమః. పాదయోపాద్యం సమర్పయామి అనుచు నీటిని ఉద్ధరణితో తీసుకొని అమ్మవారి పాదాలకు చూపించి పక్కన అరివేణంలో వేయాలి. శ్రీ వారాహిదేవ్యే నమః. హస్తయే అర్జున్ సమర్పయామి అని అనుచు నీటిని ఉద్ధరణితో తీసుకొని అమ్మవారి హస్తాలకు చేతులకు చూపించి పక్కన అరివేణంలో వేయాలి. శ్రీ వారాహిదేవ్యే నమః. ముఖమాచమనీయం సమర్పయామి అని అనుచు నీటిని ఉద్ధరణితో తీసుకొని అమ్మవారి ముఖానికి చూపించి ప్రక్కన అరివేణంలో వేయాలి. ఓం లం పృథ్వీతత్వాత్మికాయ శ్రీ శ్రీవారాహిదేవ్యే నమః. గంధం ధారయామి. గంధం సమర్పణ చేయాలి. ఓం హం ఆకాశతత్వాత్మికాయ శ్రీ శ్రీవారాహిదేవ్యే నమః. పుష్పే పూజయామి. పువ్వులు సమర్పణ చేయాలి. ఓం యం వాయుతత్వాత్మికాయ శ్రీ శ్రీవారాహిదేవ్యే నమః. ధూపం ఆగ్రపయామి. ధూపం సమర్పణ చేయాలి. ఓం రం తేజసత్వాత్మికాయే శ్రీ శ్రీవారాహిదేవ్యే నమః. దీపం దర్శయామి. దీపం సమర్పణ చేయాలి. స్వరూపంగా భావించి ఆ దివ్యజ్యోతికి పంచోపచారములు సమర్పించాలి. ఓం వం అమృతతత్వాత్మికాయే శ్రీ వారాహిదేవ్యే నమః. అమృత నైవేద్యం సమర్పయామి. అమ్మవారి ప్రసాదాలు కిస్మిస్ పండ్లు సమర్పణ చేయాలి. మాఘమాసంలో వచ్చే శ్రీ వారాహి నవరాత్రులు అమ్మవారికి ప్రీతికరమైనవి. మహానైవేద్యాన్ని పానకం కానీ బెల్లం కానీ యాలకుల పొడి నీరు నల్ల బెల్లం 4 లవంగాలు 4 మిరియాలు కానీ బెల్లం గారెలు కానీ కేసరబూరెలు కానీ క్షీరన్నం కానీ చిత్రాన్నం కానీ వీటిలో ఏవైనా ఒకటి సమర్పణ చేసి పూజ జపం అయిన తర్వాత మీరొక్కరు ఈ మహాప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కరుణకు పాత్రులవ్వండి అని ఈ 5 పంచ ఉపచారాలు చేసి అమ్మవారి జపం ప్రారంభించవచ్చును. వారాహి అమ్మవారు మంత్రం మన శక్తి కొలది 3 మాలలు 5 మాలలో జపం చేయవచ్చును. ఇంతటితో పంచోపచార పూజ సంపూర్ణం. పూజ విషయంలో ఎప్పుడు ఎక్కడ ఎవరిని చేయరాదు. పూజ ఇలా చేయాలి ఇలాగే ఉండాలని ముఖ్యం కాదు. మనం పూజిస్తే దేవతపై భక్తి శ్రద్ధ విశ్వాసం ఎంతో ఉన్నది అనేది ముఖ్యం. అమ్మవారి నామస్మరణ చేయగలరు. అది మన పూజకు సంపూర్ణమైన ఫలితాన్ని సద్బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పూజ చేసినంత మాత్రమునే అన్నీ సమకూరవు. మంత్ర జపం చేస్తేనే ఆ పూజ సఫలీకృతం అవుతుంది. ఇది పూజలోని అంతరార్థం. మన కుటుంబాన్ని మన పిల్లల్ని మన మనమల్ని మన మనమరాలని అందరినీ నిరంతరం రక్షిస్తుంది. వారాహి అష్టోత్తర శతనామావళి వారాహి సహస్రనామావళి వారాహి కవచం మూలమంత్రం ఏదైనా సరే మీకు తోచింది మీరు అమ్మవారికి నవరాత్రుల్లో చదువుకొని ఇలా పంచోపచార పూజలు చేసుకున్న అమ్మవారికి కరుణకు పాత్రలు అవ్వగలరు. అమ్మవారి పంచోపచార పూజా విధానం నిత్య పూజా విధానం ఈ స్వప్నవారాహి దేవత గురించి ప్రతిరోజు కూడా అందరికీ తెలియాలన్నదే నా సంకల్పం. మీరు కూడా తెలుసుకొని అమ్మవారిని పూజించి అమ్మవారి కరుణకు పాత్రులుగా అవ్వగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు చేసుకోగలిగినట్లయితే కామెంట్లో
నాకు అమ్మవారి గురించి ఏ సమస్యకైనా ఎలాంటి ప్రశ్న అయినా అడిగినా కూడా నేను మీకు రిప్లై నేను పెట్టగలను. అలాగే నేను ఏ వీడియో చేసినా కూడా ఏ పూజ గురించి ఎలా చెప్పినా కూడా మీకు ప్రతి నిమిషం ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులోకి రావాలనుకుంటే వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ని కొడితే ఆల్ నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఓం శ్రీ స్వప్నవారాహి దేవియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.